మాత్రం నాకు చెప్పి ఖర్చు పెట్టండి, దానికి ఎవరికి వాడాలో దానికి వాడదాం. సిఎస్ఆర్లో మీరు ఏదైతే ఖర్చు పెట్టినారో అది ఎవరైనా పేద విద్యార్థులు వచ్చినప్పుడు 100 మందికి ఒకళ్ళనో ఇద్దరిని మేమైనా చెప్తే వాళ్ళకి రాయితీలు ఇప్పించండి. అంతే తప్ప నాకు డొనేషన్ ఇవ్వండి, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నాకు అనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అడగను. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం సమాజం కోసమే పనిచేద్దాం. మీతో పాటుగా నేను వర్కర్ని అనుకోండి, ఏదైనా సిఎస్ఆర్లో మీరు కొంత ఖర్చు పెట్టాలి. 1% 2% ఎంత ఉంది కదా, ఆ డబ్బు ఖర్చు పెట్టి డబ్బు చెప్పి ఏ ఊరు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది మనం ఒక ఆలోచన చేసే అవకాశాన్ని ఇవ్వండి అంతే. అంతకన్నా నాకేం అవసరం లేదు. అది నాకు కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్పిన చోట ఖర్చు పెట్టండి అంతే. అది ఒక మంచి పనికే వాడదాం. ఇక్కడ క్రికెట్ స్టేడియం పెట్టిస్తున్నాం, ఇవాళ డబ్బులతో పని అంతా గవర్నమెంట్ పెట్టుకోదు. స్థల సేకరణ అయితే చేయించున్నాను. ఏదో రకంగా అందరూ సహకారం చేయాలి. నేను ఉన్న అందరిని అడుగుతున్నా, అందరూ సహకారం చేయాలి. మా బలుసులమ్మ తల్లి ఉత్సవాలు చేస్తాం, దానికి అందరు మీతో పాటు నేను డోనర్నే, అందరూ కలిసి ఆ ఉత్సవాలు చేద్దాం. అంటే దేవుడు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఓ పక్కన దాన్ని చేయాలి. మానవ సేవ మాధవ సేవ కాబట్టి ఎవరికి లేదంటే వాళ్ళకి చేద్దాం. అంతకు మించి మీరు ఎవరికి ఒక 10 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెటిల్మెంట్ ఎవరి దగ్గర రౌడీలు పోషించకండి. ఏ పోలీస్ స్టేషన్లోనూ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేయించుకోకుండా మీకు ఏమైనా అవసరం అయితే నేను మీతో ఉంటాను. మీకు ఎక్కడన్నా బజార్లో సైట్లు ఉంటే ఇప్పుడు కట్టేసుకోండి, మీ జోలికి ఎవరు రారు, ఎవరికో రూపాయి ఇవ్వట్లేదు. ఇంక అంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. నేను నన్ను కేకేశారు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను